సృష్టి ప్రారంభమైనది మొదలుకొని నేటి వరకు ఏ మనుష్యుడు ఎంత అవమానకరమైన మరణాన్ని పొందలేదు. ఎంత అవమానాన్ని పొంది కూడా నీ ప్రభు అన్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని అన్నాడే. ఎందుకన్నాడో తెలుసా? ఆయన ఓర్చుకుంటేనే ఆయన కాచిన పవిత్రమైన రక్తధారల ద్వారా మనకు క్షమాపణ దొరుకుతుంది. ఆయనే గనక ఉద్రేకపడి ఎవడ్రా నన్ను కొట్టింది, నేను దేవుడినై ఉండగా ఇలా దేవుడు అన్నాడు అనుకోండి, ఆయన రక్తం మన పాపాలను కడిగేది కాదు. నిన్ను తన బిడ్డగా చేసుకోవటానికి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడైనా ముఖం మీద ఊసిన, తృణీకరించిన, అవమానకరంగా మాట్లాడిన వదకు సిద్ధమైన గొర్రెపిల్లలాగా మౌనంగా వెళ్ళాడే. అలా నువ్వు మౌనంగా వెళ్తే అప్పుడు నీ దేవుడు నిన్నెంత ప్రేమతో ప్రేమించి